అసలు ఫిజికల్‌గా ఒక అడుగు కూడా వేయకుండా కేవలం మీ మైండ్‌తోనే ఒక రేస్‌ని గెలవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఇదేదో మ్యాజికల్ ఫ్యాంటసీ కాదు. ప్రపంచంలో ఉన్న టాప్ లెవెల్ ఒలింపిక్ అథ్లెట్స్, వరల్డ్ ఫేమస్ యాక్టర్స్ అండ్ గ్రేట్ హిస్టారికల్ ఇన్వెంటర్స్ అందరూ వాళ్ళ సక్సెస్‌ని లాక్ ఇన్ చేయడానికి వాడిన ప్రైమరీ సీక్రెట్ ఇదే. దీనిని విజువలైజేషన్ అంటారు. అసలు విజువలైజేషన్ అంటే మీకు ఏం కావాలో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు మీ మైండ్‌లో ఒక సీన్‌ని క్రియేట్ చేయడం. సో మీరు విజువలైజ్ చేసినప్పుడు మీరు మీ మైండ్‌లో పిక్చర్‌ని క్రియేట్ చేయడమే కాకుండా అది ఇప్పుడే మన దగ్గర ఉంది అనే థాట్స్ అండ్ ఫీలింగ్స్‌ని జనరేట్ చేస్తారు. సో ఆ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీని యూనివర్స్‌లోకి ఎమిట్ చేస్తారు. 1980స్‌లో డాక్టర్ డెనిస్ వెయిట్లీ అనే సైంటిస్ట్ ఒలింపిక్ అథ్లెట్స్ మీద ఒక క్రేజీ రీసెర్చ్ చేశారు. దీని పేరు విజువల్ మోటార్ రిహార్సల్. ఆయన అథ్లెట్స్ని రియల్గా ట్రాక్ మీద పరిగెత్తించకుండా కేవలం వాళ్ళ మైండ్లోనే రన్ చేయమని చెప్పి బయో ఫీడ్బ్యాక్ మిషన్కి కనెక్ట్ చేశారు. అండ్ గెస్ వాట్, వాళ్ళు మైండ్లో పరిగెడుతున్నప్పుడు నిజంగా గ్రౌండ్ మీద పరిగెడితే ఏ మజిల్స్ అయితే ఫైర్ అవుతాయో ఎగ్జాక్ట్గా అదే సీక్వెన్స్లో వాళ్ళ బాడీ మజిల్స్ రియాక్ట్ అయ్యాయి. సో సైన్స్ ఏం ప్రూవ్ చేసిందంటే మన మైండ్కి రియల్గా జరుగుతున్న దానికి అండ్ అబ్సల్యూట్ ఫోకస్తో మనం ఇమాజిన్ చేస్తున్న దానికి డిఫరెన్స్ తెలియదు. ఈ కాన్సెప్ట్ని ప్రపంచంలో గొప్ప ఇన్వెంటర్స్ అందరూ కూడా యూజ్ చేశారు. రైట్ బ్రదర్స్ ఫ్లైట్ని ఇన్వెంట్ చేసిన, థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ని కనిపెట్టిన, వాళ్ళు ఫిజికల్గా దాన్ని తయారు చేయడానికి ముందే వాళ్ళ మైండ్లో ఎండ్ రిజల్ట్ని క్లియర్గా చూశారు. ఇవన్నీ చాలా పెద్ద విషయాలని మీకు అనిపించవచ్చు, కానీ ఈ పవర్ అందరికీ ఉంటుంది. మీరు కూడా ప్రతిరోజు అన్కాన్షియస్గా విజువలైజ్ చేస్తూ ఉంటారు, జస్ట్ ఇంటెన్షనల్గా చేయట్లేదు అంతే. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు విజువలైజ్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ వాళ్ళు జస్ట్ ఒక స్టాటిక్ పిక్చర్ని ఇమాజిన్ చేస్తున్నారు అంతే. కానీ వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం లేదు. అది అసలు విజువలైజేషనే కాదు. సో ఈ విజువలైజేషన్ ఎగ్జాక్ట్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వండి.